హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. విక్రమార్కుడు స్టోరీ మాత్రమే కాదండి, నేను ప్రేమంటే ఇదేనా, రుద్రనేత్రుడు అనే మరో 2 స్టోరీస్ కూడా ఇస్తున్నాను. ప్లీజ్ ఆ స్టోరీస్ మీద కూడా ఒక లుక్ వేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. సరే, ఇక విక్రమార్కుడు స్టోరీలోనికి వెళ్ళిపోదాం. విక్రమార్క వాష్రూమ్కి వెళ్ళాలి అని అనుకుంటూ తనంతట తానుగా లేచి నిలబడాలి అని చాలానే ట్రై చేస్తున్నాడు. కానీ తన వల్ల కావటం లేదు. బెడ్ మీద నుంచి కిందకు దిగి పడిపోతున్నాడు. అది చూసిన హిరణ్య, నన్ను హెల్ప్ అడగొచ్చు కదా, నన్ను హెల్ప్ అడగటానికి కూడా ఇతడికి ఈగోనా అని మనసులో అనుకొని అతడిని అలా వదిలిపెట్టలేక తనే విక్రమార్కని వాష్రూమ్ వరకు తీసుకొని వెళ్ళి అతడి పని అయిపోయిన తర్వాత బెడ్ వరకు తీసుకొని వచ్చి బెడ్ మీద జాగ్రత్తగా పడుకోబెట్టింది. అలా ఆ రోజు గడిచిపోయింది. విక్రమార్క చాలా మొండిగా త్వరగా రికవర్ అవ్వాలి, తనంతట తానుగా నడవాలి, ఎవరి సహాయం నేను తీసుకోకూడదు అని మనసులో ఫిక్స్ అయిపోయాడు. అంతకు మించి హిరణ్యని ఇబ్బంది పెట్టాలి అనుకోకపోవటంతో రాజుకి ఫోన్ చేసి తనకు స్టిక్ కావాలి అని చెప్పాడు. రాజు కూడా వెంటనే ఆ స్టిక్ ఏర్పాటు చేయటంతో ఆ స్టిక్తోనే నడవాలి అని ట్రై చేసినా తన వల్ల కాలేదు. అలా మరో రోజు గడిచిపోయింది. హిరణ్య కోపంగా విక్రమార్క వైపు చూస్తూ, ఎందుకు విక్రమార్క ఇలా మొండిగా బిహేవ్ చేస్తున్నావు? నేను నీకు హెల్ప్ చేస్తున్నాను, నా హెల్ప్ తీసుకోవటం నీకు ఇష్టం లేదా? ఎందుకు ఇలా పిచ్చిగా బిహేవ్ చేస్తావు? ఒకవేళ నా హెల్ప్ తీసుకోవటం నీకు ఇష్టం లేక ఇలా బిహేవ్ చేస్తున్నావా, లేకపోతే మనసులో వేరే ఏదైనా ఉందా అని అడిగింది. హిరణ్య మాట్లాడిన దానికి అతడు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకుండా, ఇప్పుడు నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు అని అడిగాడు. నేనేమి చెయ్యాలనుకోవటం ఏంటి, నువ్వేం మాట్లాడుతున్నావు, అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అని అయోమయంగా అతడి వైపు చూస్తూ మాట్లాడింది హిరణ్య. అంటే నీ జీవితంలో నేను చేసింది తప్పు అని అర్థమైపోయింది, నువ్వు ఎటువంటి తప్పు చేయలేదు అని తెలిసిపోయింది, తప్పంతా నాదే అని కూడా క్లియర్గా మనిద్దరికీ అర్థమైపోయింది అని నువ్వు నిరూపించేసావు కదా, అందుకే ఇప్పుడు నువ్వు నన్ను ఏం చెయ్యాలనుకుంటున్నావు అని మాత్రమే నేను నిన్ను అడుగుతున్నాను అని ఆమె వైపు 4 రోజుల తర్వాత సూటిగా చూస్తూ మాట్లాడాడు. ఇప్పుడు హిరణ్యకి ఏం చెప్పాలో కూడా అర్థం కావటం లేదు. ఇంతకు ముందు అయితే ఖచ్చితంగా నిన్ను నేను చంపేస్తాను విక్రమార్క అన్నట్లుగా బిహేవ్ చేసేది. కానీ ఇప్పుడు అతడు ఉన్న సిచ్యువేషన్ చూసి ఆ మాట నోటి నుంచి చెప్పలేక, పర్టిక్యులర్గా నేనేమీ చేయవలసిన అవసరం లేదు, నువ్వు చేసిన తప్పుకి ఆ భగవంతుడే ఇదిగో నీకు ఈ రకంగా శిక్ష వేశాడు, ఇంకా నీకు నేను శిక్ష వేసి మరీ చెడ్డదానిని అని అనిపించుకోవాలి అనుకోవటం లేదు. నార్మల్గా అయితే ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు నీ మీద ఉన్న ఒపీనియన్ ఇప్పుడు నాకు ఉండి ఉంటే ఖచ్చితంగా నిన్ను పట్టించుకోకుండా నీకు ఏమాత్రం హెల్ప్ చేయకుండా నీ దారి నీదే చూసుకో, నీకు యాక్సిడెంట్ అయ్యింది మంచిది అంటూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయేదానిని. కానీ నీ గురించి తెలిసిన తర్వాత నీ వల్ల ఎంతోమంది బ్రతుకుతున్నారు అని తెలిసి కూడా వాళ్ళందరి జీవితాలు నాశనం చేయటం ఇష్టం లేక ఇప్పుడు నేను నిన్ను ఏమీ చేయటం లేదు అని అన్నది హిరణ్య. అంటే ఇప్పుడు నువ్వు నన్ను క్షమిస్తున్నావా అని అడగాలి అనుకొని కూడా క్షమాపణ అనే మాట అతడి నోటి నుంచి పూర్తిగా రాకుండానే ఆగిపోయింది. హిరణ్య విరక్తిగా నవ్వుతూ, నువ్వు ఏమనుకున్నా పర్వాలేదు, క్షమించటం క్షమించకపోవటం ఇంతకు ముందు నా డిక్షనరీలో ఉండేవేమో కానీ ఇప్పుడు లేదు, ఇప్పుడు నిన్ను ఏదో చేయాలి అన్న ఆలోచన నా మైండ్లో అస్సలు లేదు, నిజంగా నువ్వు చాలా గ్రేట్ పర్సన్ విక్రమార్క, ఒక్క నా విషయంలో తప్ప, నువ్వు నా విషయంలో చేసింది తప్పే, కానీ ఒక్క 2 నిమిషాలు ఆలోచించి ఫర్దర్ స్టెప్ వేసి ఉంటే బాగుండేది. మీ మామయ్య నీకు వీడియో చూపించాడు, 10 మందితో నిన్ను మాటలు అనిపించాడు, కానీ అసలు అది జరిగిందా లేదా అని మాత్రం తెలుసుకున్నావు. నేను అన్న మాటలు నిజమే అని నీకు తెలిసింది, కానీ నేను ఎందుకు అన్నాను, ఏ ఉద్దేశంతో అన్నాను, నిజంగా నిన్నే అన్నానా అని ఒక్క క్వశ్చన్ నీ మైండ్లో వేసుకొని ఉంటే ఇదిగో ఈ 6 నెలలు జరిగింది ఏది కూడా మనిద్దరి మధ్య జరిగి ఉండేది కాదేమో.
కానీ నువ్వు నిజం అవునా కాదా అని మాత్రమే తెలుసుకున్నా. నేను మాట్లాడాను, కానీ అది నీ గురించి కాదు. నేను అన్నీ మాట్లాడేశాను బ్యాడ్గానే, కానీ ఆ మాటల్లో ఉన్న డెప్త్ అబద్ధం. ఆ ఒక్క విషయాన్ని తెలుసుకోకపోవటం వల్ల నువ్వు ఇంత పెద్ద తప్పు చేశావు. నువ్వే కాదు, నేను కూడా తప్పే చేశాను. నువ్వు నా జీవితాన్ని నాశనం చేసి ఇక్కడి వరకు తీసుకొని వస్తే హ్మ్, నేను ఇలా నీ జీవితాన్ని నాశనం చేశాను అని నీకు చెప్పిన వ్యక్తి ఎవరు అని నేను నిన్ను అడగలేదు. ఆ మాట నేను నిన్ను ఎప్పుడో అడిగి ఉంటే నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చిన 10 రోజుల్లోనే నా తప్పు లేదు అని నీ ముందు నిరూపించి ఇక్కడ నుంచి నేను బయటకు వెళ్ళిపోయేదానిని. అలా నా తప్పు లేదు అని నిరూపించి బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా నీకు ఏదో ఒక శిక్ష వేసే వెళ్ళేదానిని. ఇలా 6 నెలలు నీతో జర్నీ చేశాను. నువ్వు ఎలాంటి వాడివో అర్థం చేసుకున్నాను. నీ మైండ్ సెట్, మెంటాలిటీ ఏంటి అనేది కూడా నాకు క్లియర్గా తెలుసు. అన్నీ తెలిసి కూడా ఇంకా నీకు దేవుడు వేసిన శిక్ష కాకుండా నేను మరలా శిక్ష వెయ్యాలి అని అనుకోవటం లేదు. ఇప్పటికే నువ్వు చేసిన తప్పుకి నోరు తెరిచి నాతో ఒక్క మాట మాట్లాడటానికే తెగ అల్లాడిపోతున్నా. ఇంతకుముందు ఏకధాటిగా నాతో మాట్లాడేవాడివి, కానీ ఇప్పుడు నిజం తెలియటంతో మాట్లాడలేకపోతున్నా. నీ మనసులో ఎప్పుడో చేసిన తప్పుకి పశ్చాత్తాపం కలిగింది, బాధ. ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశాను అని నిన్ను దహించి వేస్తూనే ఉంటుంది. ఇదే బాధ నీకు జీవితాంతం ఉంటుంది. ఇక జీవితాంతం నువ్వు చేసిన తప్పుని తలుచుకునే బాధపడుతూనే ఉంటావు. ఇంతకు మించిన శిక్ష నేనేం వెయ్యాలి అని అన్నది హిరణ్య. నువ్వు చెప్పింది నిజమే హిరణ్య. ఒక్క క్షణం నేను ఆలోచించి ఉంటే నా జీవితం, నీ జీవితం, మన ఇద్దరి జీవితం ఇలా అయ్యేది కాదు అని నేను ఒప్పుకుంటాను. కానీ నేను ఆ ఒక్క క్షణం ఆలోచించకపోవటం వల్లే నువ్వు నా జీవితంలోనికి వచ్చావు. అందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని అప్పటి వరకు ఆమె వైపు చూడటానికి ఇబ్బంది పడుతూ ఉన్నవాడు కాస్త అప్పుడు తల ఎత్తి నవ్వుతూ ఆమె వైపు చూస్తూ మాట్లాడాడు విక్రమార్క. అతడి మాటల వెనుక ఉన్న ఇంటెన్షన్ ఏంటో అర్థం కాక కళ్ళు చిన్నవి చేసి అయోమయంగా విక్రమార్క వైపు చూసింది హిరణ్య. ఏంటి, ఇప్పుడు నేను మాట్లాడింది ఏమీ నీకు అర్థం కావటం లేదు కదా? సరే, నేనే చెప్తాను విను. నువ్వు చెప్పినట్లుగా నేను ఆ రోజు తప్పు చేశాను. నేను నిన్ను పెళ్లిలో నుంచి తీసుకుని వచ్చి ఉంటే బాగుండేది. ఆ తర్వాత నేను కాస్త ఎక్కువగానే వైల్డ్గా బిహేవ్ చేశాను. నిజంగా అది నా తప్పే. నేను అలా వైల్డ్గా బిహేవ్ చేయటం వల్లే కదా నువ్వు నా అంతు చూస్తాను అంటున్నావు. అలా నా అంతు చూస్తాను అని నా వెనక నా ఇంటి వరకు వచ్చి నాతో ఈ 6 నెలలు టైం స్పెండ్ చేశావు. లేకపోతే చేసేదనివి కాదు కదా. ఏ ఒక్క ఆడపిల్లని కూడా నా దగ్గరకు కూడా రానివ్వని నేను నీ మీద మనసు పారేసుకున్నాను. అది ఎలా ఏంటి అనేది నాకే తెలియదు. ఎందుకు అంటే నేను సమాధానం చెప్పలేకపోవచ్చు. కానీ నువ్వంటే నాకు ఇష్టం. ఆ ఇష్టం ఎంత అని చూపించమని అడిగినా కూడా నేను నీకు చూపించలేకపోవచ్చు. కానీ ఆ ఇష్టాన్ని మాత్రం నీ కళ్ళల్లో సంతోషంగా మార్చటానికి నేను ఎప్పుడూ ముందే ఉంటాను హిరణ్య అని అన్నాడు విక్రమార్క. మేడం, నీ సంతోషం ఏంటో చెప్తే నెరవేర్చడానికి ట్రై చేస్తాను అని అంటూ కూడా కాదు ఇంకా ట్రై చేయటం ఏంటి, నా పిచ్చి కాకపోతేను ఖచ్చితంగా నీ సంతోషాన్ని నీ కళ్ళ ముందు ఉంచుతాను. ఇప్పటి వరకు జరిగిన దానికి నేను ఏమీ చెయ్యలేను. అది జరిగిపోయిన గతం. నీ జీవితాన్ని నేను రీప్లేస్ చేయలేను. కానీ ఇకపైన నీకు ఏమి కావాలో అడగండి మేడం, నెరవేరుస్తాను అని అన్నాడు. నీ బుద్ధి ఇప్పటికి కూడా మారలేదు కదా, ఎప్పటికి మారుతుందో అని కోపంగా అన్నది హిరణ్య. ఆ మాటకి విక్రమార్క గట్టిగా నవ్వుతూ, ఎందుకు మారాలి మేడం, ఎందుకు మారాలి? ఎప్పటికీ ఈ విక్రమార్క ఒకేలా ఉంటాడు. మారాలి అని కూడా అనుకోడు. ఒకవేళ మారాడు అంటే అది ఓన్లీ మీ విషయంలో మాత్రమే అని చెప్తూ, నీ సంతోషం నా బాధ ఒక్కటే మేడం అని నాకు తెలుసు. నువ్వు నా నుంచి దూరం అవ్వటమే నా బాధ, నీ సంతోషం. నువ్వు నా నుంచి దూరం అయితే నేను నీ గురించి తలుసుకొని బాధపడుతూ గడిపేస్తాను.
అదే నువ్వు నాకు వేసే పెద్ద శిక్ష అని కూడా నీకు తెలుసు. నువ్వు నాకు నిజం నిరూపించి వెళ్ళిపోవాలి అని అనుకున్నావు. కానీ ఇదిగో మనిద్దరి జీవితంలో ఇలా రాసి ఉండటంతో వెళ్ళిపోకుండా ఆగిపోయావు. నాకు యాక్సిడెంట్ అవ్వటంతో. కానీ నాకు హెల్త్ క్యూర్ అయిపోయిన తర్వాత నువ్వు ఖచ్చితంగా నా నుంచి దూరంగా వెళ్ళిపోతావు అని తెలుసు. కానీ వెళ్ళే ముందు అంటూ మాట్లాడకుండా ఆగిపోయాడు విక్రమార్క. హా, వెళ్ళే ముందు చెప్పు, వెళ్ళే ముందు నేనేం చెయ్యాలి అని కోపంగా నడుము మీద 2 చేతులు పెట్టుకొని అడిగింది హిరణ్య. నువ్వేమీ చెయ్యొద్దులే మేడం. నువ్వు వెళ్ళే ముందు ఏం చెయ్యాలో నేనే నిన్ను అడుగుతాను. ఇప్పుడే నువ్వేమీ నా నుంచి దూరంగా వెళ్ళటం లేదు కదా అని అన్నాడు విక్రమార్క. నువ్వు అంతగా ఆనందపడవలసిన అవసరం ఏమీ లేదు. మరో 4 రోజుల్లో సంక్రాంతి పండగ వస్తుంది కదా. ఆ పండగ రోజు నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అని ఫిక్స్ అయిపోయాను. నువ్వు ఆపినా కూడా ఆ రోజు నేను ఆగను. ఒకవేళ నువ్వు నన్ను ఆపాలి అని చూస్తే నీ జీవితాన్ని నేను నడి రోడ్డు మీదకు ఈడుస్తాను. అది ఎలా అన్నది నీకు కూడా తెలుసు. ఇంతకుముందు నీ గురించి నాకు ఏమీ తెలియదు. కానీ ఇప్పుడు నీ గురించి వీక్ స్ట్రెంగ్త్ ఏంటి అనేది నాకు బాగా తెలుసు అని అన్నది. విక్రమార్క చిన్నగా నవ్వుతూ, నేను నిన్ను ఆపాలి అనుకుంటే ఎంతో టైం పట్టదు మేడం. కానీ నేను నిన్ను ఆపాలి అనుకోవటం లేదు. ఖచ్చితంగా నేను నిన్ను ఇక్కడ నుంచి పంపిస్తాను. కానీ నా కోరిక నెరవేరిన తర్వాతే గుర్తుపెట్టుకోండి అని అన్నాడు. ఇప్పుడు నువ్వు నన్ను రిక్వెస్ట్ చేస్తున్నావా, ఆర్డర్ వేస్తున్నావా? అది కూడా నీ కోరిక కోసం అని అడిగింది హిరణ్య. నువ్వు ఏమైనా అనుకోండి మేడం, నేను మాత్రం నిన్ను పంపించాలి అనుకున్నప్పుడు మాత్రమే మిమ్మల్ని ఇక్కడి నుంచి బయటకు పంపిస్తాను అని అన్నాడు. నార్మల్గా నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత నువ్వు వెళ్ళిపోయి ఉంటే నిజంగా నేను నిన్ను పట్టించుకునేవాడిని కాదు. తన జీవితంలో నేను చేసిన తప్పుకి ఇన్ని రోజులు నాతో ఉంది. తన తప్పు లేదు అని నా ముందు నిరూపించుకుంది. ఇక వెళ్ళిపోయింది. ఇక నా జీవితంలో కనపడదు అని అనుకునేవాడిని. కానీ నువ్వు అలా వెళ్ళిపోకుండా నాకు హెల్ప్ చేసావు. అందుకే నిన్ను చాలా హ్యాపీగా ఉంచి అప్పుడు ఇక్కడ నుంచి పంపించాలి అని నేను ఫిక్స్ అయిపోయాను మేడం అని అన్నాడు. యాక్సిడెంట్ అయినా కూడా ఇంకా నీకు బుద్ధి రాలేదు. ఆ జరిగే యాక్సిడెంట్ ఏదో కాస్త గట్టిగానే జరగాల్సింది, ఒక్కసారి పైకే పోయేవాడివి అని కోపంగా అంటూ అతను ముందు ఉండలేక ఆ రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది హిరణ్య. రూమ్ నుంచి బయటకు వెళ్తున్న హిరణ్యని చూస్తూ విక్రమార్క మనసులోనే నవ్వుకున్నాడు. ఈ 4 రోజులు అతని మనసులో పడిన సంఘర్షణ ఇప్పుడు కాస్త రిలీఫ్గా అయినట్లుగా, బాడీ మైండ్ అంతా కూడా ఫ్రీ అయినట్లుగా అనిపించింది. అప్పుడు తన ఫోన్ తీసుకుని ఆఫీస్ వర్క్ గురించి మాట్లాడాలి అని చారీకి ఫోన్ చేసి అప్డేట్స్ అడిగాడు. చారీ కూడా ఆ 4 రోజులు విక్రమార్క ఆఫీస్కి వెళ్ళకపోవటంతో జరిగిన సిచ్యువేషన్స్, అలానే మీటింగ్స్ ఎలా జరిగాయి, ఏ మీటింగ్స్ క్యాన్సిల్ అయ్యాయో అలా అన్ని ప్రతీదీ కూడా విక్రమార్కకు వివరంగా చెప్పాడు. ఓకే, నేను మరో 4 డేస్ కూడా ఆఫీస్కి రాను. నువ్వే జాగ్రత్తగా మీటింగ్స్ ఏమి ఉన్నా సరే హ్యాండిల్ చేసేయి. ఎటువంటి ప్రాబ్లం రావడానికి వీల్లేదు అని చెప్పి అటువైపు నుండి చారీ మాట్లాడుతున్నా ఆ మాటల్ని పట్టించుకోకుండా ఫోన్ కట్ చేసేశాడు విక్రమార్క. అబ్బా, ఈయన ఏంట్రా బాబు, ఆయన చెప్పాలి అనుకున్నది 2 ముక్కల్లో చెప్పేసి ఫోన్ కట్ చేసేశాడు. అసలు నేను చెప్పే మాట వినడా? ఏమైంది ఈయనకి? ఎవరైనా ఈయన గురించి అడిగితే నేను ఏమని సమాధానం చెప్పాలి? ఈ 4 రాజులే ఏదో ఒకటి చెప్పి నెట్టుకు వచ్చాను. ఏంటో ఈ విక్రమార్క గారు, ఆయన చెప్పాలి అనుకున్నది మాత్రమే చెప్తారు, కానీ ఇటువైపు నా ప్రాబ్లం ఏంటి అనేది కూడా పట్టించుకోడు అని అనుకుంటూ ఇక చేసేది ఏమీ లేక తన వర్క్ డబల్ కాదు త్రిబుల్ అవటంతో దాని గురించి ఆలోచిస్తూ ఆ వర్క్లోనే బిజీ అయిపోయాడు. హిరణ్య రూమ్లో నుంచి బయటకు రావటంతో అలేఖ్య, అనూష ఇద్దరూ కూడా హిరణ్య దగ్గరకు వచ్చారు. ఇప్పుడు విక్రమార్కకి ఎలా ఉంది? బాగానే ఉంది కదా, ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అని కంగారుగా అనూష అడుగుతుంటే, అయ్యో ఆంటీ, మీరెందుకు అలా కంగారు పడుతున్నారు? బాగానే ఉంది, మీరేమీ కంగారు పడద్దు. ఇప్పుడు స్టిక్స్ హెల్ప్తో నడుస్తున్నాడు అని చెప్పింది హిరణ్య.
అసలు బావకి యాక్సిడెంట్ ఎలా అయిందక్క అని ఆలోచిస్తూ బుగ్గ మీద వేలు పెట్టుకుని కొట్టుకుంటూ అడిగింది అలేఖ్య. ఏమో అలేఖ్య, నాకు కూడా పూర్తిగా తెలియదు. ఏదో వర్క్ ఉంది అని ఆఫీస్కి వెళ్ళారు. ఆ తర్వాత యాక్సిడెంట్ అయ్యింది అని నాకు ఫోన్ వచ్చింది. నేను హాస్పిటల్కి వెళ్ళిపోయాను. నాకు అంతవరకే తెలుసు, అంతకుమించి నాకు తెలియదు. అడిగినా మీ బావ నాకేమీ చెప్పలేదు అని సింపుల్గా జరిగింది కాకుండా ఒక అబద్ధాన్ని వాళ్ళకు చెప్పేసింది హిరణ్య. నాకు వాడిని దగ్గర ఉండి చూసుకోవాలి అని అనిపిస్తుంది, కానీ కనీసం వాడు మమ్మల్ని దగ్గరకు కూడా రానివ్వడు. ఇంతకు ముందు కూడా ఇంతే. ఒకసారి చిన్న యాక్సిడెంట్ అయ్యింది. అప్పుడు కూడా మమ్మల్ని దగ్గరకు రానివ్వకుండా వాడు ఒక్కడే రూమ్లోనే ఉండిపోయాడు 4 రోజులు. ఆ తర్వాత తన పని తాను చేసుకున్నాడు. ఎంతైనా ఈ విక్రమార్క చాలా మొండివాడు. ఏదైనా చెయ్యాలి అనుకుంటే వెంటనే చేసి తీరతాడు. మరొకరి హెల్ప్ కూడా తీసుకోడు. అలా తీసుకోకుండా తన పని తాను అన్ని విషయాల్లో చేసుకోవాలి అనుకోవటం ఏంటో. హెల్త్ గురించి ఆలోచించుకోవాలి కదా అని చెప్పింది అనూష. యాక్సిడెంట్ మాత్రమే కాదు, బావకు ఫీవర్ వచ్చినా ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా ఎవరిని దగ్గరకు రానివ్వడు. దగ్గరకు వస్తే ఇక సింహం చిట్టెలుక మీద ఎగిరిపడ్డట్లుగానే మా మీద ఎగిరిపడతాడు. అందుకే రాజుమూర్తి ఫుడ్ బావ దగ్గరకు తీసుకొని వెళ్ళి రూమ్ బయటే ఉండి మాట్లాడుతారు. ఆ తర్వాత సిచ్యువేషన్ ఏంటి అనేది మేము వాళ్ళిద్దరినీ అడిగి తెలుసుకుంటాం. ఏంటో ఈ ఇల్లు, ఇంట్లో ఉన్న ఒకరికి బాగోలేకపోతే ఇంకొకరు దగ్గరకు వెళ్ళి ఎలా ఉంది అని పరామర్శించడానికి కూడా లేదు అని పెదవి విరుస్తూ అన్నది అలేఖ్య. ఇదండి ఇవాళ స్టోరీ.